పైకి ఇవ్వాలి This కాబట్టి. meeting is being recorded. Correspondent banking is an arrangement whereby one bank acts as the agent of another bank in a foreign country. A local or respondent bank has customers who want banking services in a foreign country. So it contracts with a foreign correspondent bank to provide these services. సో అర్థమైంది కదా. అంటే ఇప్పుడు చెప్పిన దానికి మీకు జస్టిఫికేషన్ అంతే. సో ఇంకొకటి ఏంటంటే ఈ కరస్పాండెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇచ్చే బ్యాంక్ ని కరస్పాండెంట్ బ్యాంక్ అంటారు. ఆ ఫెసిలిటీ అవైల్ చేసుకునేదాన్ని రెస్పాండెంట్ బ్యాంక్ అంటారు అనమాట. సో ఈ కేసులో యాక్సిస్ బ్యాంక్ రెస్పాండెంట్ బ్యాంక్ అవుతుంది. వెస్ట్ బ్యాంక్ వచ్చేసి కరస్పాండెంట్ బ్యాంక్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్మాన్ గ్రూప్ గురించి చూద్దాం. ఇవి ఏంటంటే మేజర్ లాస్ ఈ గ్రూప్స్ అనేటి. అందుకు ఇన్ కేస్ మీకు వీలైతే ఈ ఇయర్ లో కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడెప్పుడు ఫామ్ అయినాయి అనేది, జస్ట్ ఐడియా కోసం. ఎఫ్ఐటిఎఫ్ వచ్చేసి 1985, ఈ వోల్స్బర్గ్ గ్రూప్ వచ్చేసి 2000, ఈ ఎగ్మాండ్ గ్రూప్ ఇది ఎప్పుడు ఫామ్ అయింది ఉందా ఇయర్? కింద 2007 2007 ఉంది. అంటే ఇండియా అంటే కాదండి. యాజ్ ఎ మెంబర్ గ్రూప్ గా ఇందులో వచ్చింది అనమాట 2007 లో. ఫార్మేషన్ ఇయర్ అన్నాడు. ఇది కూడా ఇది 1995 అంట. వోల్స్బర్గ్ గ్రూప్ వచ్చేసి 2000. సో ఇదేంటంటే సో బేసిక్ గా మనకు ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ అని ఉంటాయి అన్న కదా. ఓకే, అది చెప్తలే. సో యాక్చువల్ గా ఈ వోల్స్బర్గ్ ఎగ్మాన్ గ్రూప్ అంటే ఏం లేదు. ఆ, ఏ కంట్రీకి అయినా మన మనీ లాండరింగ్ కేసెస్ కానీ, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కేసెస్, లేదా ఎలాంటి ఫినాన్షియల్ క్రైమ్, సో ఏ ఫినాన్షియల్ క్రైమ్ కేసెస్ అయినా ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, ఇన్ కేస్ ప్రతి ఒక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్ చేయాలి అంటే ఒక బాడీ ఉండాలి. అదే ఎఫ్ఐ అన్నమాట. సో అట్లా ప్రతి కంట్రీకి ఒక ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఉంటాయి. సో ఇలా ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంటూ ఉండాలి అని చెప్పి రికమెండ్ చేసిందే ఎగ్మాండ్ గ్రూప్ అన్నమాట. సో ఇందాక వోల్స్బర్గ్ గ్రూప్ వచ్చేసి టాప్ 12 బ్యాంక్స్ టుగెదర్ ఫామ్ అయింది కదా, అసోసియేట్ అయ్యి. ఇక్కడ ఎగ్మాండ్ గ్రూప్ అంటే ఒక ప్రతి కంట్రీ యొక్క ఎఫ్ఐయుస్ హెడ్స్ కలిసి ఈ ఎగ్మాండ్ గ్రూప్ ఫామ్ చేశారనమాట. అంటే ఫస్ట్ కొందరు అనుకున్నారు, తర్వాత ఈ ఈ గ్రూప్ కి హెడ్స్ ఎవరు అని అంటే ప్రతి ఒక్క కంట్రీ యొక్క ఎఫ్ఐయు హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళే కలెక్టివ్ గా ఎగ్మాండ్ గ్రూప్ అని పెట్టుకున్నారు పేరు. ఓకే. ఓకే, ఓకే ఓకే. సో కొంచెం చదివితే అర్థమవుతుంది. యాజ్ అ గ్లోబల్ ఆర్గనైజేషన్, ఎగ్మాండ్ గ్రూప్ ఫెసిలిటేట్స్ అండ్ ప్రామ్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ మెంబర్ ఎఫ్ఐఎస్. సో మెంబర్ ఎఫ్ఐఎస్ అంటే కంట్రీ యొక్క స్పెసిఫిక్ ఎఫ్ఐఎస్. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ అంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్, లెట్స్ సే 4 months కి ఒకసారి ఎగ్మాండ్ గ్రూప్ వాళ్ళు ఒక ప్లీనరీ మీట్ అని పెట్టుకుంటారు. ఆ టైంలో ఆబ్వియస్లీ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసెస్ వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళ మధ్య కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, నాలెడ్జ్ షేరింగ్ అని ఇట్లా. ప్లస్ ఒక కంట్రీలో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కంట్రీలో మనీ లాండరింగ్ కేసు అనేది రిజిస్టర్ అయింది ఒక పర్సన్ మీద. ఆ పర్సన్ వచ్చేసి ఇంకో కంట్రీలో మేబీ నేషనల్ అయి ఉండొచ్చు. సో ఇన్ కేస్ ఇఫ్ రిక్వైర్డ్ ఆ ఇంకొక మెంబర్ ఎఫ్ఐయుకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తే వాళ్ళు ఇయ్యాలన్నమాట. సో అట్లా ఒక ఎఫ్ఐ టు ఒక ఎఫ్ఐ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ కోఆపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటే ఆబ్వియస్లీ కొంత డీటెయిల్స్ కావాల్సి ఉంటది కాబట్టి, సో అట్లా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ కేసెస్ సాల్వ్ చేయగలుగుతారు అని చెప్పి ఎఫ్ఐఎస్ క్రియేట్ అయినాయి అనమాట. మెంబర్ ఎఫ్ఐఎస్. సో అంతే. సో ఇక ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇండియాకు ఒక ఎఫ్ఐ ఉంది, దాన్ని ఎఫ్ఐఓ ఇండియా అంటారు. ఆస్ట్రేలియా ఆస్ట్రాక్ అంటారు. అలాగే యుఎస్ఏలో ఫిన్సెన్ అంటారు. అంటే వీటన్నిటిని ఎఫ్ఐఓస్ అని అంటారు.
కొందరు ఏంటంటే డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నారు. యూఎస్ఏలో ఫినాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్. ఓకే. ఎఫ్ఐఎస్ అన్ని కలెక్టివ్ గా ఈ ఎగ్మాంట్ గ్రూప్ అని చెప్తారనమాట. ఈ ఎఫ్ఐఎస్ పని ఏంటనంటే ఆబ్వియస్లీ ప్రతి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఒక సస్పీషియస్ యాక్టివిటీ ఫైండ్ అవుతే ఒక కస్టమర్ మీద వాళ్ళు ఆబ్వియస్లీ ఎఫ్ఐయుకి రిపోర్ట్ చేయాలి. ఫర్దర్ గా ఎఫ్ఐయు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి పాస్ చేస్తుంది ఆ కేసుని. ఫర్దర్ గా ఈడీ అనేది ఆ ఈడీ అంటారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే. ఈడీ అనేది ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఏ కేసు అయినా కూడా. మనం అప్పుడప్పుడు న్యూస్ లో కూడా చేస్తాం కదా, ఈడీ అసెట్స్ ని ఫ్రీజ్ చేసింది అని అవునవును. చెప్పి. సో అట్లా కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఎవరన్నా ఇట్లా సో అండ్ సో మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అని తెలిస్తే ఫస్ట్ ఏంటంటే టెంపరీగా ఫ్రీజ్ చేస్తారు అసెట్స్ ని. అప్పుడు వాటి మీద ఓనర్స్ వచ్చేసి గవర్నమెంట్ కే ఉంటది. అన్లెస్ అంటిల్ అంటిల్ అండ్ అన్లెస్ ఆ కేసు సాల్వ్ అయ్యే వరకు వాళ్ళ ప్రాపర్టీస్ ని కానీ అసెట్స్ ని కానీ సేల్ చేయడము ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. సో అట్లా ఎఫ్ఐయు అనేది వర్క్ చేస్తుంది. సో ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ఈ వెబ్సైట్ లోకి వెళ్తే చాలా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎట్లా అని అంటే శాంపుల్ ఎప్పటికప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తూ ఉంటది. ఇది దీంట్లో మనకు కొంత లెర్నింగ్ ఉంటది. ఇట్లా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే దీంట్లోకి వెళ్తే బెస్ట్ అన్నమాట. మనకి ఈ ఎఫ్ఏటిఎఫ్ లో ఈ ఎఫ్ఏటిఎఫ్ స్టైల్ రీజనల్ బాడీస్ ఉంటాయి అని చెప్పా కదా, అట్లనే వర్కింగ్ గ్రూప్స్ అని ఒక 4 ఉంటాయి ఈ ఎగ్మౌంట్ గ్రూప్ లో. సో వీళ్ళు కూడా ఏంటంటే ఏం లేదు, ఏదైనా ఒక ఎఫ్ఐయు లాగానే ఇది ఇంకొక మైనర్ గ్రూప్స్ అన్నమాట. వీళ్ళు కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ చెప్పడం, ఎప్పటికప్పుడు ఏదైనా న్యూస్ ఉంటే వాళ్ళ మధ్యలో డిస్కస్ చేసుకోవడం చేస్తారన్నమాట. ఓకే. సో జస్ట్ చదివిన ఏ ఫోరం ఆఫ్ ఎగ్మౌంట్ గ్రూప్ ఎఫ్ఐయూస్ అండ్ అబ్జర్వర్స్ టు లీవరేజ్ దేర్ సినర్జీస్ అసోసియేటెడ్ విత్ దేర్ ఆపరేషన్ అండ్ అంటే బేసిక్ ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ కాదు, ఇంటర్నల్ గా ఒక ఎగ్మౌంట్ గ్రూప్ ఎట్లా ఆపరేట్ చేస్తుంది అని చెప్పి తెలుసుకోవడం అంతే. ఇంకేం సో ఎగ్మౌంట్ గ్రూప్ కి మేబీ డైరెక్టర్ ఎవరు ఏంటో ఇట్లా ఉంది, వైస్ చైర్మన్. సో అది ఫైనల్లీ. సో అది అబ్బాయి ఎగ్మౌంట్ గ్రూప్. అసలు మెయిన్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఆ, ఇంకొకటి ఇప్పుడు ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ కి మన ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా కేసెస్ సబ్మిట్ చేస్తుంది అని చెప్పా కదా, దాంట్లో కొన్ని టాప్ కేసెస్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ అంటే ఇట్లా ఒక పబ్లిష్ చేస్తారనమాట, బెస్ట్ ఎగ్మౌంట్ కేసెస్ అవార్డ్ అని. ఓకే. సో అట్లా ఎవ్రీ 4 అంటే ఇప్పటివరకు 2 టైమ్సే పబ్లిష్ చేసినాయి. ఇది ఎట్లా అంటే ఫైనాన్షియల్ అనాలిసిస్ కేసెస్ 2021 నుంచి 2023 అంటే ఒక 3 ఇయర్స్ లో టాప్ 3 ఇయర్ అంటే టాప్ కేసెస్ ని వీళ్ళు ఇట్లా పబ్లిష్ చేశారనమాట. మనకి ఇది చదివితే అసలు మనీ లాండరింగ్ కానీ ఒక టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కానీ జనరల్ ఎలా చేస్తున్నారు, ఇప్పుడు ఫర్దర్ గా ట్రాన్సాక్షన్ మానిటరింగ్ టీమ్ లో ఇన్ కేసు వెళ్ళినా మనకు కొంత యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం సస్పిషియస్ యాక్టివిటీస్ అవునా కాదా అని మనం కరెక్ట్ ఐడెంటిఫై చేయాలంటే మనకు కొన్ని కేస్ స్టడీస్ చూస్తే ఎలా చేస్తారో అని ఐడియా వస్తుంది కదా. సేమ్ అలాగే ఈ బెకా అని ఉంది, బెస్ట్ ఎగ్మాంట్ కేసెస్ అవార్డ్ అని. ఈ డాక్యుమెంట్ మీరు చూస్తే దీంట్లో కొన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎన్ని పెట్టారు, 98 కేసెస్ పబ్లిష్ చేశారు. ఓకే. వీటిని ఒక్కసారి టైం ఉన్నప్పుడు రోజుకి ఒకటో రెండో అట్లా చూస్తూ ఉండండి. దాన్ని బట్టి అసలు అంటే ఈసీ బ్రైబరీ, కరప్షన్, ట్యాక్స్ ఎవేజన్ అంటే కొన్ని క్రైమ్స్ అంట కదా, ఫినాన్షియల్ క్రైమ్స్ ఏవేవి ఎక్కువ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఆ సస్పిషియస్ యాక్టివిటీ అని అనిపిస్తున్నది కాబట్టి వీళ్ళు ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నారు, సో ఆబ్వియస్ గా సస్పిషియస్ అని ఎలా తెలుస్తుంది. సో అట్లాంటి మనకు ఐడియా వస్తుంది అనమాట.
సో మీరు ఇట్లా చదివితే మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ పోలాండ్ ఎఫ్ఐయు, బర్మిడా ఎఫ్ఐయు, బ్రునై సలం ఎఫ్ఐయు, ఇటలీ ఎఫ్ఐయు, నైజీరియా ఎఫ్ఐయు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎఫ్ఐయుస్ ఒక్కొక్క కొన్ని కేసెస్ వాళ్ళు ఆబ్వియస్లీ ఎఫ్ఐయు సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో బెస్ట్ అనిపించినవి వీళ్ళన్ని కొలేట్ చేసి ఇట్లా ఒక డాక్యుమెంట్ లాగా పబ్లిష్ చేశారు. సో కొన్ని కేసెస్ బ్రైబరీ, కరప్షన్ అండ్ ట్యాక్స్ ఎవేజన్ కింద కొన్ని కేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంది చూసారా, అట్లీస్ట్ ఇదన్నా ప్రతి దానికి చదవండి. అంటే ఇండికేటర్ అంటే రెడ్ ఫ్లాగ్స్ అంటారు కదా. ఓకే. బేసిక్ గా మనకి ఇంటర్వ్యూస్ లో కూడా ఆ నీకు రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి, ఎలాంటి ఎలాంటి వాటిని నువ్వు రెడ్ ఫ్లాగ్స్ అని కన్సిడర్ చేస్తావు, అట్లా అడుగుతారు అనమాట. సో మనం ఒక కేసు చదివి ఆ రెడ్ ఫ్లాగ్ చదివినప్పుడు ఇలాంటి ట్రాన్సాక్షన్ చేస్తే అది ఒక రెడ్ ఫ్లాగ్ లాగా ఉంటది. ఫర్దర్ గా మనం దాన్ని అంటే నెక్స్ట్ ఎప్పుడైనా అలాంటి కేసు మనకు కనిపించినప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి లేదా సస్పిషియస్ అని డిటెక్ట్ అయిన తర్వాత సస్పిషియస్ అని మనం ఫైనలైజ్ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ ఇండికేటర్ చదివితే బెస్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే సస్పిషియస్ క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్ సచ్ as బయింగ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్. మొన్న నార్మల్ గా అనుకున్నాం కదా, ప్లేస్మెంట్ లేయరింగ్ ఇంటిగ్రేషన్ లో ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ పర్చేస్ చేయడము, పేయింగ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ డెట్, మేకింగ్ లార్జ్ క్యాష్ డిపాజిట్స్. సో ఇవే ఇండికేటర్స్ కదా. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏముంటది, ఒక సస్పిషియస్ యాక్టివిటీ చూడగానే నువ్వు ఎట్లా అర్థమవుతుంది అని అంటే, క్యాష్ డిపాజిట్ చేశాడు వెంటనే ఒక ఫారెన్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, లేదా క్యాష్ డిపాజిట్ చేసిన వెంటనే ఒక లగ్జరీ అసెట్ పర్చేస్ చేశాడు, ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాడు. అంటే చిన్న చిన్న కాదు, బల్క్ లో ఒక సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అవే రెడ్ ఫ్లాగ్స్ అంటారు కదా. సో ఈ ఇండికేటర్స్ అని మనం సెర్చ్ చేస్తే ప్రతి కేసులో ఇండికేటర్స్ కనిపిస్తాయి. సో అది చూస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. సో ఇంటర్వ్యూస్ లో కూడా రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అని అనుకున్నప్పుడు ఈ ఇండికేటర్స్ లో కొన్ని చెప్తే సరిపోతుంది అనమాట. ఓకే. చెప్పిన వోల్స్బర్గ్ గ్రూప్, ఈ ఎగ్మాంట్ గ్రూప్ ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఎఫ్ఏటిఎఫ్ అయినా కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సొల్యూషన్, ఏదో ఒక అంటే ఇన్ఫర్మేషన్ మనకి షేర్ చేస్తూనే ఉంటారు అనమాట. ఏదో ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తారు. కరెంట్లీ జరుగుతున్న సినారియోస్, ఫ్రాడ్స్ కానీ ఏదైనా ఉంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అని అట్లా అప్డేట్ చేయడం తెలుస్తుంది. ఇంకొకటి ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ అని చెప్పా కదా. సో దానికి ఫిన్సెన్ అనేది యుఎస్ఏది ఎఫ్ఐయు. ఈ వెబ్సైట్ కూడా చూడండి అప్పుడప్పుడు. ఫిన్సెన్ ఇది జస్ట్ ఎగ్మాన్ గ్రూప్ గురించి ఉంది అంతే. బట్ ఈ ఫిన్సెన్ వెబ్సైట్ కి వెళ్తే ఇంకా వీళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసినప్పుడు, ఒక ఆర్టికల్స్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఏముంది అనేది తెలియడానికి జస్ట్. సో అది వోల్స్బర్గ్ గ్రూప్, ఎగ్మాన్ గ్రూప్ అయిపోయింది కదా. సో మన ఇండియాకి బేసిక్ గా ఏ కంట్రీకైనా మనీ లాండరింగ్ యాక్ట్స్ సపరేట్ గా ఉంటాయి అన్నమాట. ఇండియాకి చూసుకుంటే పిఎంఎల్ఏ అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో ఇంట్రొడ్యూస్ అయింది. ఆ, అలాగే ఆస్ట్రేలియాకి చూసుకుంటే ఏఎంఎల్సిఎఫ్టీ యాక్ట్ అంటారు, యాంటీ మనీ లాండరింగ్ కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ యాక్ట్. వీళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తారు. అలాగే ఇండియాలో పిఎంఎల్ఏ ఇష్యూ చేస్తుంది. అట్ ద సేమ్ టైం యూరోపియన్ యూనియన్ 26 కంట్రీస్ ఉంటాయి అనుకుంటా, దానికి స్పెసిఫిక్ గా మనీ లాండరింగ్ కంట్రోల్స్ ఇష్యూ చేస్తుంది. ఆ ఇష్యూ చేసిన దాన్ని ఇట్లా ఏఎంఎల్ డైరెక్టివ్స్ అంటారు, ఏఎంఎల్డి, యాంటీ మనీ లాండరింగ్ డైరెక్టివ్ అంటారు. సో ఇవి ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 2005లో. ఆబ్వియస్లీ ఆ టైంలోనే కదా మనీ లాండరింగ్, ఇట్లా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అనేవి బయటపడము, దానికంటూ గ్లోబల్ బాడీస్ ఫామ్ అవడము, మెజర్ చేయడం అనేది జరిగింది కదా. సో అదే టైంలో యూరోపియన్ యూనియన్ కూడా ఇట్లా మనీ లాండరింగ్ డైరెక్టివ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఫస్ట్ మనీ లాండరింగ్ డైరెక్టివ్ వచ్చేసి 2000లో ఇంట్రడ్యూస్ అయింది. అలా 2 years తర్వాత సెకండ్ మనీ లాండరింగ్ డైరెక్టివ్ ఇంట్రడ్యూస్ అయింది. అలా థర్డ్ మనీ లాండరింగ్ డైరెక్టివ్ ఇంట్రడ్యూస్ అయింది. అంటే
ఒక్కొక్క డైరెక్టివ్ అంటే ఒక హోల్ సమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కదా. ఇట్లా ప్రతి డైరెక్టివ్ లో కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో కరెంట్లీ 6th AML డైరెక్టివ్ నడుస్తుంది అనమాట. అది 2000 నుంచి రిఫర్ చేస్తున్నారు ఆ డైరెక్టివ్ ని. సో బేసిక్ ఒక థర్డ్ మనీ లాండరింగ్ డైరెక్టివ్ చదివితే జనరల్ మనం చూసేటివే ఉంటాయి అన్నమాట. జస్ట్ కొన్ని పాయింట్స్ చదివితే మీకు ఐడియా ఉంటది. అండ్ ఇది కూడా మేజర్ రికమెండేషన్స్ వచ్చేసి FATF ఇచ్చింది. సో దాని నుంచి కొన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ రీజన్ కి తగ్గట్టు కొన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు FATF ఉన్న రికమెండేషన్స్ లో ట్రాన్సాక్షన్స్ మానిటర్ చేయాలి, ఒక థ్రెషోల్డ్ అంటూ ఉండాలి అని చెప్తుంది. బట్ ఏ కంట్రీకి ఎంత అని మనం డిసైడ్ అవుతాం. మన ఇండియాలో క్యాష్ ట్రాన్సాక్షన్ థ్రెషోల్డ్ లిమిట్ వచ్చేసి 10 lakh. అలాగే Okay. యూరోపియన్ యూనియన్ లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ 15,000 euro అని వాళ్ళు పెట్టుకున్నారు. సో అట్లా FATF నుంచి కొన్ని అడాప్ట్ చేసుకొని ఆ కంట్రీ స్పెసిఫిక్, రీజియన్ స్పెసిఫిక్ గా వీళ్ళు డిజైన్ చేసుకుంటారు అనమాట కొన్ని. సో అట్లా ఆ సెట్ ఆఫ్ రూల్స్ ని డైరెక్టివ్స్ అంటారు. అది ఓన్లీ యూరోపియన్ యూనియన్స్ కి. మన PMLA ఇండియాకి మన రూల్స్ మనకు ఉన్నాయి. అట్లా కంట్రీ స్పెసిఫిక్, రీజియన్ స్పెసిఫిక్ గా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు కొన్ని. సో డిఫైన్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ యాజ్ సపరేట్ క్రైమ్స్. మనకు ఆబ్వియస్లీ FATF లో కూడా ఇదే చెప్తారు. మనీ లాండరింగ్ చేసిన, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చేసిన, ఇంకెలాంటి క్రైమ్ చేసినా వాటిని క్రైమ్ లాగా కన్సిడర్ చేయాలని. సో వీళ్ళు కూడా అదే రాసుకున్నారు. సో ఇట్లా జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ కి థ్రెషోల్డ్ లిమిట్ 15,000 euro. సేమ్ డీటెయిలింగ్ రిస్క్ బేస్డ్ అప్రోచ్. సో ఆబ్వియస్లీ FATF కూడా చెప్పింది అట్లాగే. సో ఇప్పుడు కొంత ఐడియా కోసం మీరు AML డైరెక్టివ్స్ ఇట్లా మెల్లిగా చూసుకోండి. ఇప్పుడు ఇన్ని చదవాలన్నా ఏం లేదు. అంటే మనం ఆ FATF లో చూసినవే ఉంటాయి. జస్ట్ వీళ్ళేమైనా అడిషనల్ గా రాసుకున్నారా అని మీకు తెలియడం కోసం. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా యూరోపియన్ రీజన్ కి గురించి ఏమైనా అడిగినా మీరు అది చెప్పడానికి ఈజీ అవుతుంది అని చెప్పి అంతే. అర్థమైందా? యా, ఓకే. నేను మనం బేసిక్ గా మనం చేయని చేస్తున్నామని చెప్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూస్ లో కొంచెం ఇట్లాంటి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టు చూపించుకుంటే ఈజీగా క్రాక్ చేయడానికి అంతే. అంటే వీళ్ళు అడుగుతారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతారు అని అంటే వాళ్ళకంటూ స్పెసిఫిక్ గా మనీ లాండరింగ్ డైరెక్టివ్ ఉంది. AMLD అంటారు. సో యూరోపియన్ యూనియన్ మనీ లాండరింగ్ డైరెక్టివ్స్. సో అట్లా 2000 లో స్టార్ట్ అయింది ఫస్ట్ డైరెక్టివ్. అప్పుడు కొన్ని పాయింటర్స్ లో ఉన్నాయన్నమాట. అంటే కొన్ని KYC కంట్రోల్ మెజర్స్ తీసుకున్నారు. అట్లా ఎవ్రీ నవ్ అండ్ దెన్ వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ వస్తే కరెంట్లీ 2000 నుంచి 6th AML డైరెక్టివ్స్ ఫాలో అవుతున్నారు. సో అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమున్నాయి అని మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే థర్డ్ AML డైరెక్టివ్ వరకు వాళ్ళు క్యాష్ థ్రెషోల్డ్ లిమిట్ వచ్చేసి 15,000 euro పెట్టుకున్నారు. 4th AML డైరెక్టివ్ లో దాన్ని 10,000 కి తగ్గించారు అనమాట. ఇప్పుడు US లో కూడా $10,000 ఉంటాయి. అట్లనే యూరోపియన్ యూనియన్ లో కూడా 10,000 యూరోపియన్, ఐ మీన్ ఏమంటారు, యూరోస్, రైట్. సో అట్లా మీకు చదివినప్పుడు అర్థమవుతుంది. బేసిక్ గా కరస్పాండ్ రిలేషన్షిప్ ఒక న్యూ డెఫినేషన్ తెచ్చుకున్నారంట వాళ్ళు. పెప్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని, క్లోజ్ అసోసియేట్స్ ని కూడా పెప్ అనే అంటున్నారు. బేసిక్ గా పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ తో మనకు మనీ లాండరింగ్ రిస్క్ ఎక్కువ ఉంటది కదా. సో దీ అంటే ఈ 4th AML డైరెక్టివ్ రాకముందు నార్మల్ ఒక పొలిటికల్ ఫిగర్ ని మాత్రమే పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్ అంటుండే. బట్ 4th AML డైరెక్టివ్ నుంచి అంటే ఎప్పుడు 2015 నుంచి వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, క్లోజ్ అసోసియేట్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళని కూడా పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ లాగే కన్సిడర్ చేసి ఈ పెప్ అని ఒరిజినల్ గా ఎవరు ఉంటారో వాళ్ళకి ఎలాంటి డ్యూ డిలిజెన్స్ చేస్తామో వీళ్ళకి కూడా క్లోజ్ అసోసియేట్స్ కైనా, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కైనా అదే రకంగా డ్యూ డిలిజెన్స్ చేయాలన్నమాట. సో అట్లాంటి కొత్త డైరెక్టివ్ లో ఇంట్రడ్యూస్ చేశారు కొత్త పాయింట్ ని. సో అట్లా ఎప్పటికప్పుడు జరుగుతున్న కన్సర్న్స్, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ని బట్టి వీళ్ళు ఆ డైరెక్టివ్స్ లో చేంజెస్ చేస్తూ వచ్చారనమాట. సో అట్లా చదువుతూ ఉంటే కొంచెం తెలుస్తుంది. అంటే ఫస్ట్ సెకండ్ లో ఏం లేవు ఎక్కువ, అందుకే థర్డ్ నుంచి నేను రాసినట్టుంది. సేమ్ అక్కడ కూడా మనం FATF లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ సెక్టర్, ఆడిటర్స్, అకౌంటెంట్స్,
అట్లాంటి వాటికి డ్యూ డిలిజెన్స్ వేరే ఉంటుందని చెప్పా కదా, సేమ్ అదే ఉందన్నమాట ఇక్కడ కూడా. సో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఇవన్నీ చదివి కొంచెం 6th డైరెక్టివ్ లో ఏముందో కొన్ని గుర్తు పెట్టుకున్నారనుకో ఇంటర్వ్యూకి ఈజీ అవుతుంది. ఇప్పుడు 6th కదా, లాస్ట్ 6th. ప్రజెంట్ 5th AML డైరెక్టివ్ నడుస్తుంది, 2000 నుంచి ఉందన్నమాట. ఓకే. మీరు గూగుల్లో కూడా నార్మల్ EU AML డైరెక్టివ్స్ అని కొడితే అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. సో ఇది ఒక్కసారి నార్మల్ గా చూద్దాం. 6th AML డైరెక్టివ్స్ లో వీళ్ళు మేజర్ గా తీసుకొచ్చింది ఏంటంటే 22 ప్రెడికేట్ అఫెన్సెస్ అని ఉన్నాయి. సో బేసిక్ గా మనీ లాండరింగ్ ఒక క్రిమినల్ అఫెన్స్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్ కూడా ఒక క్రిమినల్ అఫెన్స్. అలాగే ఇంకా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యూజ్ చేసుకొని చాలా వరకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, అందుకే ఫినాన్షియల్ క్రైమ్ అంటాం. సో ఆ మనీ లాండరింగ్ అనే కాకుండా వేరే అదర్ క్రైమ్స్ కూడా ఉంటాయి, లైక్ డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, బ్రైబరీ, కరప్షన్, చైల్డ్ ట్రాఫికింగ్, ట్యాక్స్ ఎవేజన్, ఇలాంటి అన్ని కూడా క్రైమ్స్ ఆబ్వియస్లీ. సో అట్లా ఈ 22 ప్రెడికేట్ అఫెన్సెస్ ఒక లిస్ట్ ఉంటది. అంటే అన్ని గుర్తుపెట్టుకోవడం అని కాదు, ఒక 7 to 8 గుర్తున్నా సరిపోతుంది. సో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్మ్ ట్రాఫికింగ్, ఆర్గనైజ్ క్రైమ్, కిడ్నాపింగ్, ఎక్స్టార్షన్, ఏమున్నాయి, ట్యాక్స్ క్రైమ్, ఇవన్నీ అదేనా? ఇవన్నీ కూడా క్రైమ్స్ అన్నమాట. సో వీటిని ప్రెడికేట్ అఫెన్సెస్ అని అంటున్నారు. జస్ట్ ప్రెడికేట్ అంటే ఆల్రెడీ ప్లాన్డే కదా. ఇప్పుడు కిడ్నాప్ అనేది ప్లాన్ చేస్తాం, ఏదైనా ఒక ప్లాన్ చేసే చేస్తాం కదా. ఇంకొకటి కరెక్ట్ చెప్పాలి అంటే 2 ఉంటాయి. నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు, ప్రెడికేట్ అఫెన్సెస్ అంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రెండు ప్లాన్డ్ గా చేసేదే. ఇట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అంటే చిన్న స్కేల్లో జరుగుతుంది, ప్రెడికేట్ అఫెన్స్ అంటే చాలా పెద్ద స్కేల్లో జరుగుతుంది. ఎట్లా అంటే ఆ ఇప్పుడు మనీ లాండరింగ్ చేయాలి అని మనం డిసైడ్ అయినాం. నా దగ్గర డ్రగ్ ట్రాఫికింగ్ యొక్క ప్రొసీడ్స్ ఉన్నాయి. సో దానికోసం ఆ ఒక రెస్టారెంట్ నేను ఎస్టాబ్లిష్ చేసిన. సో దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్తారు, ఎందుకంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇంపార్టెంట్. అదేంది, నేను విల్ఫుల్ గానే ఇల్లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ యూజ్ చేసుకొని రెస్టారెంట్ పెట్టిన. సో అది ఒక ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసి పెట్టిన. సో ఆర్గనైజ్డ్ క్రైమ్. బట్ అది పెట్టిన వెంటనే నాకు ఆ ఇల్లీగల్ సోర్స్ ట్రూ లీగల్ సోర్స్ గా కన్వర్ట్ అవ్వదు. దానికోసం నేను ఒక చిన్న ప్లాన్ వేసి డైలీ దాంట్లో అమౌంట్ డిపాజిట్ చేయడం, తర్వాత వేరే ఆ ఫండ్స్ ని వెళ్ళి నా అకౌంట్ లో డిపాజిట్ చేయడం, దాంతో మళ్ళీ రా మెటీరియల్ కొనుక్కోవడం, అట్లా కొన్ని రోజుల టైం తర్వాతనే నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం వైట్ మనీగా మారిపోతుంది కదా. సో దీన్ని ప్రిడికేట్ అఫెన్స్ అంటారు అనమాట. సో దాని డిఫరెన్స్ అదనమాట. సో చిన్న స్కేల్లో అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఫస్ట్ మనం ఒక ప్లాన్ గాని చిన్నగా ఎస్టాబ్లిష్ చేస్తాం కదా. ఇప్పుడు కిడ్నాప్ అని అంటే ప్రెడికేట్ ఆఫెన్స్ అని అన్నాం. కిడ్నాప్ అని అంటే దీనికి ఒక ప్లాన్ చేయాలి కదా. ఫస్ట్ వాడు ఎవరో ఒకరిని కిడ్నాప్ చేయాలి, దానికోసం ఎవరో ఒకరిని థ్రెటన్ చేయాలి, వాళ్ళని ఫండ్స్ అడగాలి, తర్వాత వాళ్ళని ఎక్కడో మీట్ అవ్వాలి. ఇదంతా ఒక పెద్ద హోల్సమ్ యాక్టివిటీ కాబట్టి ఇట్లాంటివన్నీ అంటే పెద్ద లెవెల్లో జరుగుతాయి కాబట్టి ప్రెడికేట్ అఫెన్సెస్ అంటారు. సో ఓకే. దీనికంటూ స్టార్ట్ చేసే ఒక ఇనిషియల్ స్టేజ్ వచ్చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అంటారు అన్నట్టు. సో అది డిఫరెన్స్. మనకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అట్లా ఇట్లా ఏం అడగకపోవచ్చు, బట్ ఇన్ కేస్ ఏమైనా ట్రిక్కీగా అడిగినా కూడా మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ కి ప్రెడికేట్ అఫెన్స్ కి డిఫరెన్స్ ఏందో చెప్పేటట్టు ఉండాలని అంతే. సో ఈ ప్రెడికేట్ అఫెన్సెస్ కూడా ఈ AML డైరెక్టివ్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దాంతో పాటు ఎయిడింగ్ అండ్ అబెట్టింగ్ ఈ పాయింటర్ ని కూడా ప్రెడికేట్ అఫెన్సెస్ లో యాడ్ చేశారు. ఏంటంటే హెల్ప్ చేయడం అనమాట. ఇప్పుడు ఎవరైనా క్రైమ్ చేస్తారు అంటే వాళ్ళకి హెల్ప్ చేసినా తప్పే అన్నట్టు. సో దానిలాగా డిఫైన్ చేశారు, ఈ ఎయిడింగ్ అండ్ అబెట్టింగ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో harmonized definition of a predicate crime. One of the key aspects of 6th AML directive is harmonization of definition of what constitutes a money laundering offense. The importance of this fact is that
With this harmonization, the union will close some of the loopholes of interpretation between different member states. ఇది ఏంటి అసలు ఇలిసిట్ యాక్టర్స్ ఏమో అది ఒక డెఫినేషన్ అయితే తీసుకొచ్చినట్టున్నారు, దాంట్లో ఏదో రాసేసినట్టున్నారు. The introduction of such crimes shows EU is becoming more sensitive to what is happening within its confines and is taking a more proactive stance. ఓకే, మొత్తానికైతే డిఫైన్ చేసి ఇప్పుడు ఆ ప్రెడికేట్ అఫెన్సెస్ అనేది డిరైవ్ అయ్యారు కాబట్టి దానికోసం వీళ్ళు కొన్ని మెజర్స్ తీసుకుంటారు ఆబ్వియస్లీ. ఓకే. ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రిమినల్ లయబిలిటీ టు ఆర్గనైజేషన్స్. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఒక ఇండివిజువల్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు ఆబ్వియస్లీ క్రిమినల్ లయబిలిటీ అనేది ఉంటది, లైక్ ఇంప్రిజాన్మెంట్. అలాగే ఇప్పుడు ఒక ప్రొపరేటర్ ఉన్నాడు, ఆ ప్రొపరేటర్ కాకుండా ఎంటిటీని కూడా బ్యాన్ చేయడము లేదా దానికి కూడా క్రిమినల్ లయబిలిటీ అనేది ఇంప్లై అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. లైక్ పార్ట్నర్షిప్ కంపెనీ ఉంటే పార్ట్నరే కాదు, ఆ పార్ట్నర్షిప్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్నర్ కి ఆ కంపెనీకి కూడా అది అప్లై అవుతుంది ఆ లయబిలిటీ అనేది. అట్లా ఓకే. టఫర్ పనిష్మెంట్స్. పనిష్మెంట్స్ అంటే ఆబ్వియస్లీ ఇంప్రిజన్మెంట్ ఉంటది ఒక 4 years, లేదా కొంత కాంపన్సేషన్ ఉంటది. అట్లనే వాళ్ళకున్న అసెట్స్ ని ఫ్రీజ్ చేయడము. అట్లా అంటే అంతకుముందు కూడా ఉంది. టఫర్ పనిష్మెంట్ అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసినట్టు 1 year కాస్త 4 years చేయడం అట్లా. ఇంక్రీస్డ్ కోఆపరేషన్ బిట్వీన్ మెంబర్ స్టేట్స్. సో యూరోపియన్ యూనియన్ లో ఉన్న మెంబర్ స్టేట్స్ కూడా ఎక్కువ కోఆపరేట్ చేసుకోవాలి, అదొకటి. ఓకే, సో ఇదబ్బా ఇవాళ ఏమేమి చూసినాం. వోల్స్బర్గ్ గ్రూప్, ఎగ్మాంట్ గ్రూప్, డైరెక్టివ్స్, ఏఎంఎల్ డైరెక్టివ్స్. ఓకే, ఒక 10 minutes ఎర్లీగానే క్లోజ్ చేస్తా. మళ్ళీ సాటర్డే రోజు కలువ వస్తుందా? ఒకవేళ కుదిరితే ఫ్రైడే రోజు, రేపు వెళ్తే ఆఫీస్ కి, రేపు కుదరదు. ఎల్లుండి ఒకవేళ వెళ్ళకపోతే ఆఫీస్ కి ఫ్రైడే రోజు మళ్ళీ కలుద్దాం నైట్. ఓకే. ఓకే. ఓకే, షూర్. ఓకే. సరే దెన్, బాయ్. బాయ్.